కాలం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు స్వల్పంగా ఉండే విమాన ప్రయాణాలు ఇప్పుడు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి దుబాయ్ ప్రణాళిక రచించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే 10 ఏళ్లలో కార్యకలాపాలను అక్కడి నుంచే సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఎయిర్పోర్ట్ కనుక అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్పోర్టుగా నిలిచిపోనుంది. ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉన్న దుబాయ్ కిరీటంలో మరో మణి చేరనుంది. నూతనంగా మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ ఆదివారం ప్రకటించారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయం కానుందని తెలిపారు. కొత్తగా నిర్మించనున్న టెర్మినల్ను అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి ఇది 5 రెట్లు పెద్దదిగా ఉండనుంది. $5 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 2.9 లక్షల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. వచ్చే 10 ఏళ్లలో దీన్ని పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ ప్రపంచంలో అత్యంత రద్దీ ఉన్న విమానాశ్రయాల్లో ఒకటిగా పేరు పొందింది. రద్దీ పెరుగుతుండడం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్తది నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత ఎయిర్పోర్ట్లో 2 రన్వేలు ఉండగా కొత్త దాంట్లో 5 సమాంతర రన్వేలను నిర్మిస్తారు. 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఏటా 26 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సౌకర్యాలు కల్పించనున్నారు. దుబాయ్ దక్షిణ ప్రాంతంలో దీన్ని నిర్మిస్తారని, దీనిని అల్ మక్తోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలుస్తారని దేశాధినేత ప్రకటించారు. మొత్తం 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లు, 5 సమాంతర రన్వేలతో సరికొత్త సాంకేతికతను వినియోగించనున్నామని వివరించారు. దక్షిణ దుబాయ్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ నగరం నిర్మాణం కాబోతోందని పేర్కొన్నారు. లక్షలాది మంది నివాసం ఉండే అవకాశం ఉండడంతో ఇక్కడ హౌసింగ్కు భారీ డిమాండ్ ఏర్పడనుంది. లాజిస్టిక్, ఎయిర్పోర్ట్ రంగంలో అతిపెద్ద సంస్థలకు ఇది కేంద్రంగా మారనుంది.